51వ అధ్యాయము. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి, స్వామి, ఆ తర్వాత ఏమి జరిగిందో సెలవీయమని ప్రార్థించాడు. అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్తూ ఉన్నాడు. నాయనా నామధారక, శ్రీగురుడు వైఢూర్య నగరం నుండి గాణగాపురం వచ్చిన తర్వాత మనస్సులో ఇలా అనుకున్నారు, మా మహిమలు లోక విఖ్యాతం అయిపోయాయి, ఇక గుప్త రూపంలో ఉండాలి, లేని ఎడల దుష్టులు కూడా వచ్చి మా అనుగ్రహానికి పాత్రులవుతారు అని భావించి ఒకనాడు శిష్యులందరినీ దగ్గరికి పిలిచి, నాయనలారా, మేము శ్రీశైల యాత్రకు వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నాము అని చెప్పి అన్నారు. అప్పుడు శిష్యులు స్వామివారి యొక్క వియోగమును భరించలేక విలపిస్తూ ఉన్నారు. శ్రీగురుడు వారితో నవ్వుతూ, నాయనలారా, మీరు చింతించకండి, మేము ఈ గ్రామమునందే గుప్త రూపంలో ప్రతి నిత్యము భీమా అమరజా సంగమంలో స్నానం చేసి మధ్యాహ్న వేళకు మఠానికి భిక్షకు వస్తాము. భక్తి లేనటువంటి వారికి దర్శనము ఇవ్వక నిజమైనటువంటి భక్తులకు మా ప్రత్యక్ష దర్శనం ఎల్లప్పుడూ కలుగుతూనే ఉంటుంది. మీ పూజలను ఎల్లప్పుడూ గ్రహిస్తూనే ఉంటాము. మీరు ఏమాత్రం సందేహం పెట్టుకోవద్దు. ఇచ్చట మా నిర్గుణ పాదుకలను వదులుతున్నాము. ఎవరైతే సంగమ ప్రాంతమునందు స్నానము చేసి అశ్వత్థ వృక్షాన్ని పూజించి మా మఠానికి వచ్చి మేము వదిలినటువంటి పాదుకలను శ్రద్ధతో భక్తితో ఎవరైతే పూజిస్తారో వారి మనోరథాలన్నీ కూడా తీరతాయి. ఇచ్చట చింతామణి వలె ఉన్నటువంటి విఘ్నేశ్వరుణ్ణి పూజించేటటువంటి వారికి సర్వకార్యములు నిర్విఘ్నంగా నెరవేరుతాయి. ఇచ్చట అష్టతీర్థాలలో స్నానం చేసినటువంటి వారికి మా అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఈ నిర్గుణ పాదుకలకు త్రికాలములయందు హారతులిచ్చినటువంటి వారికి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అని స్వామివారు వారినందరినీ ఊరడించి తమ పాదుకలను మఠంలో విడిచి శ్రీశైల యాత్రకై బయలుదేరారు. గ్రామస్తులు శిష్యులు బాధతో రోధిస్తూ స్వామివారిని ఊరి బయటి వరకు వచ్చి సాగనంపి దుఃఖ వదనాలతో తిరిగి మఠానికి చేరుకొని రోధిస్తూ ఉన్నారు. క్షణమాత్రములో శ్రీగురుడు వదిలి వెళ్ళినటువంటి పాదుకల స్థానములో వారి ప్రత్యక్ష రూపము అందరికీ దివ్య జ్యోతుల కాంతులతో దర్శనమయ్యింది. వారందరూ ఆనందంతో శ్రీగురుడు మానవ మాతృలు కారని, త్రిమూర్తి స్వరూపులని, ఇట్టి స్వామిని మానవుడుగా భావించేటటువంటి వారు నరకాన్ని అనుభవిస్తారు అని అనుకుని మనసారా భక్తితో నమస్కరించారు. తిరిగి స్వామివారు అదృశ్యులయ్యారు. ఆ తర్వాత స్వామివారు నలుగురు శిష్యులతో శ్రీశైలం వెళ్ళి అక్కడ ఉన్న పాతాళ గంగను సమీపించి శిష్యులతో ఈ విధంగా అన్నారు, నాయనలారా, అరటి ఆకులతో పుష్పములతో ఒక నావను, అందులో ఒక ఆసనాన్ని తయారు చేయండి. అందులో మేము కూర్చొని ఈ పాతాళ గంగ దాటి మల్లికార్జునుడిలో ఐక్యం చెందుతాము అని ఆజ్ఞాపించారు. అప్పుడు మేము పుష్పములను తెచ్చి అరటి ఆకులతో ఒక నావను, అందులో శ్రీగురుడు కూర్చోటానికి ఆసనమును తయారు చేశాము. శ్రీగురుడు మమ్మల్ని విడిచిపోతున్నందుకు దుఃఖ వదనాలతో నివ్వెరపోయి ఉండగా శ్రీగురుడు ఆ నావను పాతాళ గంగలోని నీటిపై ఉంచమన్నారు. అప్పుడు శ్రీగురుడు చివరిసారిగా తమ పాద స్పర్శనాన్ని మాకిచ్చి వడివడిగా వెళ్ళి ఆ నావలో కూర్చున్నారు. చివరిగా ఆయన మా అందరితో చిరునవ్వులు చిందేటటువంటి వదనంతో మా వైపు చూస్తూ ఇలా అన్నారు, నాయనలారా, మీకు సర్వ శుభములు ప్రాప్తించుగాక. మేము గుప్త రూపములో ఎల్లప్పుడూ గాణగాపురంలోనే ఉంటాము. మీరు మీ ఇళ్లకు వెళ్ళి
మా మఠంలో ఉన్నటువంటి నిర్గుణ పాదుకలను ప్రతిరోజు శ్రద్ధ భక్తి విశ్వాసములతో పూజించండి. నలుగురు ఒక్క చోట చేరి మా లీలలను ఎవరైతే పారాయణము శ్రవణము చేసి భక్తితో కీర్తిస్తూ ఉంటారో, ఈ గ్రంథములోని శ్లోకాలను పఠిస్తూ ఉంటారో, సప్తాహ పద్ధతిలో నియమనిష్టలతో మమ్మల్ని అర్చించి ఈ గురులీలల రూపంలో ఉన్న మా లీలలను ఎవరైతే చదువుతూ ఉంటారో, వింటూ ఉంటారో, వారికి చతుర్విధ పురుషార్థాలు ప్రాప్తిస్తాయి. సంతానము లేని వారికి సంతానమును, పెళ్లి కాని వారికి పెండ్లి, సమస్యలతో ఉన్నటువంటి వారికి అవి తీరడము జరుగుతాయి. భక్తితో సప్తాహ పద్ధతిలో ఈ లీలలన్నీ వింటూ ఉంటే 8వ రోజుననే వారికి ఫలితం కనిపిస్తుంది అని శ్రీ గురుడు చెప్పారు. మేమందరము దుఃఖితులమై కళ్ళ నీళ్ల పర్యంతము రోదన వదనములతో శ్రీ గురుని వైపు చూస్తూ ఉన్నాము. బహుధాన్యనామ సంవత్సరం ఉత్తరాయణములో బృహస్పతి కన్యా రాశిలోకి వచ్చినప్పుడు మాఘమాసము కృష్ణపక్షము శుక్రవారము రోజు శ్రీ గురుడు చిట్ట చివరిగా మాతో ఇంకా ఇలా అన్నారు: నాయనలారా, మేము వెళ్ళినందుకు గుర్తుగా మీకు 4 పుష్పాలను పంపిస్తాము. అవి నీటిపై కొట్టుకొని వస్తాయి. మీరు వాటిని గ్రహించి మమ్ము ఎల్లప్పుడూ పూజించుకుంటూ ఉండండి. అలా పూజించినటువంటి వారికి వారి ఇంట యందు లక్ష్మి కరతలామలకంగా నివసిస్తుంది. అంతేకాక మాకు గానమన్న ప్రీతి కాబట్టి ఎవరైతే మా లీలలను వారి ఇంట్లో ఎల్లప్పుడూ గానం చేస్తూ ఉంటారో వారి ఇంట వ్యాధులు కానీ దరిద్రము కానీ ఉండదు. వారు దీర్ఘాయుష్మంతులై పుత్ర పౌత్రాభివృద్ధితో జీవించగలరు. ఈ మా లీలలను పఠించేటటువంటి వారికి, వినేటటువంటి వారికి కష్టాలు ఎప్పుడూ ఉండవు అని శ్రీవారు మాతో చెప్పి నావలో వెళ్ళిపోయారు. కానీ కాషాయ వస్త్రంతో తలను కప్పుకున్నటువంటి వారి యొక్క రూపము మాలో చెరగరాని ముద్ర వేసుకుని పోయింది. వారి రూపము కనుమరుగయ్యే వరకు భక్తితో నమస్కరిస్తూ ఉన్నాము. ఇంతలో 4 పువ్వులు నదిపై కొట్టుకొని వస్తూ మాకు కనిపించాయి. కొందరు బెస్తవారు అటువైపుగా వస్తూ ఆ పూలను భక్తితో తీసుకొని మా దగ్గరకు వచ్చి, అయ్యా, కొంత దూరంలో ఒక స్వాముల వారు పూల నావలో వెళ్తూ ఉన్నారు. వారు మాతో ఇలా చెప్పారు: మా పేరు నృసింహ సరస్వతి స్వామి, మేము మా నిజస్థానానికి వెళ్తున్నాము. అయినా గాన్గాపురమునందు గుప్త రూపములో ఎల్లప్పుడూ ఉంటాము. మీకు నీటిపై 4 పువ్వులు కనిపిస్తాయి. అవి ఒడ్డున ఉన్నటువంటి శిష్యులకు అందచేయండి. వారిని గాన్గాపురం వెళ్ళి మా మఠములో వదిలి వచ్చినటువంటి నిర్గుణ పాదుకలను భక్తితో ఎల్లప్పుడూ అర్చిస్తూ ఉండమనండి అని శ్రీవారు చెప్పారు. కాబట్టి ఈ పువ్వులను మీ వద్దకు తెచ్చాము అని ఆ బెస్తవారు మాకు ఆ పువ్వులను ఇచ్చారు. అప్పుడు నామధారకుడు సిద్ధయోగితో, స్వామి, శ్రీగురునికి చాలా మంది శిష్యులు ఉన్నారని చెప్పి మీరు చెప్పారు కదా, ఆ పువ్వులు దొరికిన 4 శిష్యులు ఎవరు అని చెప్పి అడిగాడు. అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్తూ ఉన్నాడు: నాయనా, శ్రీగురునికి ఎంతో మంది శిష్యులు ఉన్నారు. ఒకడు కృష్ణ సరస్వతి, 2వ వాడు బాల సరస్వతి, 3వ వాడు ఉపేంద్ర సరస్వతి, 4వ వాడు మాధవ సరస్వతి. కానీ స్వామివారి యొక్క ఆజ్ఞను అనుసరించి వీరంతా తీర్థయాత్రలకు వెళ్ళిపోయారు. శ్రీశైల యాత్రకు స్వామివారు వచ్చినప్పుడు వారిని వెంబడించినది సాయందేవుడు, నంది శర్మ, నరహరి కవి, 4వ వాడిని నేనేను. ఆ పుష్పములు ప్రసాదముగా దొరికినది మాకే. అంతటి పవిత్రమైనటువంటి పుష్పమునే శ్రీగురుని లీలల పేరిట గ్రంథంగా సమకూర్చాను. నాకు దొరికినటువంటి పుష్పము ఇదిగో అని సిద్ధయోగి పుష్పరూపములో ఉన్నటువంటి గ్రంథాన్ని నామధారకునికి చూపించాడు. భక్తులారా, ఈ గురులీల అనేటటువంటి గ్రంథము భక్తులకు కామధేనువుతో సమానము. దీన్ని పఠించేటటువంటి వారికి, వినేటటువంటి వారికి దారిద్ర బాధ లేక లక్ష్మీవంతులై పుత్ర పౌత్రులతో సుఖిస్తారు.
దీన్ని చదివేటటువంటి వారికి, వినేటటువంటి వారికి ధర్మార్థ కామమోక్షాలు లభించి తీరతాయి. ఈ గ్రంథమును గృహములలో లిఖించుకునేటటువంటి వారికి సర్వసిద్ధులు సమకూరుతాయి. ఇట్టి గురులీలలను శ్రద్ధతో వినేటటువంటి వారు భవసాగరం అనే సంసారమును అవలీలగా దాటుతారు. అట్టి వారికి పరమార్థము కరతలామలకమే. అమృతంతో సమానమైనటువంటి ఈ గురులీలలు సజ్జనులకు మాత్రమే రుచింపగలవు. ఈ గ్రంథములో ఉన్నటువంటి గురులీలలను శ్రద్ధతో వినేటటువంటి వారిని దత్తస్వరూపమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి వంశ పారంపర్యంగా రక్షిస్తారు. ఓం శ్రీ దత్తాయ గురవే నమః. ఓం శ్రీపాదస్వామినే నమః. ఓం శ్రీ నృసింహ సరస్వత్యై నమః. ఓం శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః.